Matrudeo Bhava, Pitrudeo Bhava, Acharya Deo Bhava. Hello my dear students and parents. I am Harish Shetty, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి బైపీసీ స్టూడెంట్స్కి సార్ మా టార్గెట్ నీట్, ఒకవేళ నీట్ మంచిగా వస్తే ఎంబీబీఎస్ జాయిన్ అవుతుంది లేదా బీడీఎస్ జాయిన్ అవుతారు. ఓకే, ఒకవేళ అది మిస్ అయితే అసలు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, వెబ్సైట్ ద్వారా ఏ కోర్సులు ఉంటాయి, ఒకవేళ నీట్ మంచిగా రాలేదు, వెబ్సైట్ మంచిగా రాలేదు, సో ఇంటర్ బేస్డ్గా ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బైపీసీ స్టూడెంట్స్కి ఉన్న ఆపర్చునిటీస్, వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్స్ కోర్సెస్, ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ ఇంటర్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్, ఫార్మ్ డి, వీటన్నిటికీ ఏ ఎగ్జామ్ ద్వారా ఎలా ఇస్తారు సీట్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది వీడియో. సో ఇది బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన వీడియో. సో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అంటే, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి చెప్తున్నాయి ఇది. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నీట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, నీట్ నోటిఫికేషన్, వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఆ ఎగ్జామ్స్ డేట్ ఇచ్చారు, అప్లై చేస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఐపీ స్కోర్. ఈ మూడింటి మీద ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఈ మూడింటి మీద ఏ ఎగ్జామ్స్, ఏ కోర్సెస్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఏమన్నా ఇంకా సిఈటి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ మిగిలిన కోర్సెస్ది మీ డౌట్లను బట్టి తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మెయిన్గా నీట్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, ఐపీ ద్వారా ఏ కోర్సెస్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెనీ స్టూడెంట్స్ ఇవి ఫాలో అవుతారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 95% స్టూడెంట్స్ వీటిలోనే జాయిన్ అయిపోతారు. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు క్లియర్గా. ఫస్ట్ నేను నీట్ తీసుకుంటున్నాను ఇక్కడ, నీట్ ద్వారా. ఓకే, నీట్, నెక్స్ట్ వెబ్సైట్ తీసుకుంటే నెక్స్ట్ ఐపీ స్కోర్ ద్వారా. సో నీట్ ఎగ్జామ్, మీరు నీట్ ఎగ్జామ్ రాస్తారు, నీట్ ఎగ్జామ్ అప్లై చేస్తారు, నీట్ ఎగ్జామ్ రాస్తారు, మీకు చాలా మంచి స్కోర్ వచ్చింది, మీ డ్రీమ్ వచ్చేసి ఎంబీబీఎస్ అని ఉంది. సో మీరు ఎంబీబీఎస్ కావచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు నీట్ ద్వారా. నెక్స్ట్ నీట్ ద్వారా బీడీఎస్ కూడా జాయిన్ అవ్వచ్చు, డెంటల్ డాక్టర్ బీడీఎస్ కూడా జాయిన్ అవ్వచ్చు. బీఎస్సీ నర్సింగ్, ఏపీ అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ ఏమంటారు అడ్మిషన్స్ చేస్తామని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఈ మూడు కోర్సెస్ మనం జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఇండియా కోటా అంటే వేరే స్టేట్లో కూడా 15% సీట్స్ ఉంటాయి. వాటి గురించి ఒక వీడియో వెరీ క్లియర్గా చెప్తాను. ఓకే, మన తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. ఈ కౌన్సిలింగ్ గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ప్రాసెస్, స్టెప్స్ ఏంటో మీరు ఈరోజు వీడియోలో ఓన్లీ కోర్సెస్ గురించి చెప్తాను. నీట్ రాస్తే ఏ కోర్సెస్ చేయొచ్చు అని, ఎంబీబీఎస్ కోర్స్ చేయొచ్చు, డాక్టర్ కావచ్చు, బీడీఎస్ చేయొచ్చు, డాక్టర్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆయుష్ కోర్సెస్ ఉంటాయి. ఆయుష్ కోర్సెస్ అవేంటివి అని అంటే బిఏఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్ డాక్టర్ కావచ్చు. ఏ అంటే ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. నెక్స్ట్ బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, హోమియోపతి డాక్టర్ కావచ్చు. ఓకే, ఎంబీబీఎస్ అయిన డాక్టరే, బీడీఎస్ అయిన డాక్టరే, ఆ తర్వాత ఈ ఆయుర్వేదిక్ అన్న డాక్టరే, హోమియోపతిక్ అన్న డాక్టరే. బీఎస్సీ నర్సింగ్ అంటేనే నర్సు, అది డాక్టర్ హోదా కాదు, నర్సు. సో ఇది ఆయుష్ కోర్సెస్లో ఆయుర్వేదిక్, హోమియోపతి, ఇదంతా నీట్ ద్వారానే. ఓకే, నెక్స్ట్ బియుఎంఎస్ యునాని, బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ. నెక్స్ట్ బిఎన్వైఎస్, ఇది కూడా ఆయుష్ కోర్సెస్ ఇవన్నీ. బిఎన్వైఎస్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్. నెక్స్ట్ బిఎస్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇవి చాలా తక్కువ కాలేజెస్, తక్కువ సీట్స్ ఉంటాయి. ఓకే, సో ఫైనల్గా మీరు ఇవి కావచ్చు అని చెప్తున్నా. ఓకే, సో ప్రయారిటీ ఏంటి, హై ప్రయారిటీ నీట్ ద్వారా అంటే ఫస్ట్ మెనీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కొద్దిమందికి ఎంబీబీఎస్ వస్తుందని తెలిసిన బీడీఎస్ జాయిన్ అవుతారు, ఎందుకంటే మేబీ వాళ్ళ ఇంట్లో కానీ లేదా అబ్రాడ్ వెళ్దామని కానీ డెంటల్గా జాయిన్ అవుతారు. ఇది మెనీ స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ ఆర్డర్. ఎంబీబీఎస్, నెక్స్ట్ బీడీఎస్, నెక్స్ట్ ఆయుష్ కోర్సెస్, నర్సింగ్, ఇలా అనమాట ఎక్కువ స్టూడెంట్స్ ప్రయారిటీ. కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉంటే ఆయుష్ కోర్సెస్ జాయిన్ అవ్వరు, నర్సింగే జాయిన్ అవుతారు. అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్. ఓకే, ఇది నాట్ ఇన్ ఆల్ స్టూడెంట్ కేస్ అనమాట ఈ ప్రయారిటీ. సో ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, ఆయుష్ కోర్సెస్, ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే హోమియోపతి డాక్టర్, ఓకే, యునాని డాక్టర్, న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్, సిద్ధ, ఇవి చేయొచ్చు అనమాట. ఇది నీట్ ద్వారా. ఓకే,
నెక్స్ట్ వెబ్సైట్ ద్వారా చూద్దాం. నీట్ ఎగ్జామ్ అయిపోయింది. నేను మెనీ 90% స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునే ఎగ్జామ్స్ ఇవి నీట్ ద్వారా. నోటిఫికేషన్ బట్టి చెప్తున్నా, మీరు నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా వెబ్సైట్ ఎగ్జామ్ రాస్తాను. సరే, ఇప్పుడు వెబ్సైట్ నేను రాస్తా. నాకు లాస్ట్ ఇయర్ అయితే కొద్దిమంది స్టూడెంట్స్ వెబ్సైట్ రాయలేదు. ఓకే, నీట్లో తక్కువ స్కోర్ వచ్చినప్పుడు వెబ్సైట్ మనకు ఆల్టర్నేటివ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్ వెబ్సైటే టార్గెట్ చేస్తారు కొద్దిమంది. చూడండి ఇక్కడ వెబ్సైట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ డాక్టర్ అనమాట. ఇది వెటర్నరీ డాక్టర్ హోదా. ఓకే, వీటికి సంబంధించిన జాబ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా నేను ఒక వీడియో చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సరే నేను అగ్రికల్చర్ చేశాను, ఏమవుతా నేను గవర్నమెంట్ జాబ్ ఉంటుందా అంటే ఎస్, గవర్నమెంట్ జాబ్ ఉంటుంది దాంట్లో. అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు మీరు. ఓకే, హార్టికల్చర్, ఓకే, వెటర్నరీ డాక్టర్, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ఓకే, నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకే, బీఎస్సీ నర్సింగ్ తెలంగాణలోనే. ఇది యాక్చువల్గా ఏపీ ఏమో నీట్ ద్వారా అని అంటున్నారు. తెలంగాణలో అయితే బైపీసీ, ఎంబైపీసీ ఉన్న వాళ్ళు కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు క్లియర్గా. నీట్ ద్వారా కూడా నర్సింగ్ చేయొచ్చు, నో డౌట్. ఓకే, తెలంగాణ వెబ్సైట్లో కూడా బీఎస్సీ నర్సింగ్ అని ఇచ్చారనమాట, అందుకని మెన్షన్ చేస్తున్నది. సో ఈ కోర్సెస్ అనమాట వెబ్సైట్ ద్వారా. ఇంకా ఉన్నాయి చూడండి. బీ ఫార్మసీ చేయొచ్చు, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, బీటెక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, బీటెక్ బయోటెక్నాలజీ చేయొచ్చు, ఫార్మ్-డి చేయొచ్చు అనమాట. ఇన్ని కోర్సెస్ ఉంటాయి వెబ్సైట్ ద్వారా. చూడండి 12 ఉన్నాయి మొత్తం మనకు. వెబ్సైట్ ద్వారా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? 12 ఉన్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ, ఫిషరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫార్మ్-డి. ఇవి వెబ్సైట్ ద్వారా కోర్సెస్ అనమాట. అరే ఫార్మ్-డి వెబ్సైట్ ద్వారా కొద్దిమందికి తెలియదు సార్, లాస్ట్ ఇయర్ నీట్ ద్వారా బీ ఫార్మసీ చేయొచ్చా ఇలా అడిగారు. యాక్చువల్గా బీ ఫార్మసీ చేయాలంటే వెబ్సైట్ ద్వారా జాయిన్ అవుతారు. ఓకే, ఇది క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. సో ఇది వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్ ఇంటర్ ఐపీ స్కోర్ ద్వారా. ఓకే సార్, నీట్ స్కోర్ రాలేదు, వెబ్సైట్ కూడా రాలేదు, నాకు ఇంకేమి ఉంటాయి కోర్సెస్ అని అంటే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని ఉంటాయి. ఈ కోర్సెస్ ఎంతో చెప్తా చూడండి. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది ఐపీ స్కోర్ బేస్డ్గానే ఉంటుంది. కాళోజీ నారాయణరావు వాళ్ళు, తెలంగాణ స్టూడెంట్స్కి అయితే కాళోజీ నారాయణరావు వాళ్ళు యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కూడా తెలంగాణ అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ ఏమో జేఎన్టీ వాళ్ళు ఇస్తారు వెబ్సైట్ ద్వారా. ఓకే, జేఎన్టీ అది ఎంపీసీ బైపీసీ వాళ్ళకి. అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా జేఎన్టీయూ కాకినాడ, ఇక్కడ జేఎన్టీయూ కూకట్పల్లి, ఇది జేఎన్టీయూ ఇక్కడ. ఓకే, సో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ ఇంటర్ ఐపీ ద్వారా అలైడ్ హెల్త్ సైన్సెస్ ఈ కోర్సెస్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ నోటిఫికేషన్ ఇస్తాయి. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీరు అప్లై చేసుకోండి అని. అప్లై చేసుకున్నాక ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చి దాన్ని బట్టి మీకు సీట్స్ ఇస్తారు. ఆ స్టెప్స్ ఏంటో క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కావచ్చు, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ అనస్థేషియా టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావచ్చు. ఈ కోర్సెస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ హాస్పిటల్కి సంబంధించే కదా. ఎంబీబీఎస్ డాక్టర్ కావచ్చు, బీడీఎస్ హాస్పిటలే, నర్సింగ్ హాస్పిటలే. చూడండి ఇవన్నీ హాస్పిటల్లో ల్యాబ్కి సంబంధించిన టెక్నీషియన్స్. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు మనకు అనస్థేషియా ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే అనస్థేషియా స్పెషలిస్ట్ కావాలి కదా. ఈ కోర్సెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ బీఎస్సీ రెనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ ఇమాజినింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. నెక్స్ట్ బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ. ఇవి కావచ్చు అనమాట. నియర్లీ 15 ఉన్నాయి చూడండి. నీట్ రాలేదు స్కోరు, వెబ్సైట్లో కూడా రాలేదు స్కోరు. నేను ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇక్కడ జాయిన్ అవుతా, నాకు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, నేను సెట్ కావాలనుకుంటున్నా ఇలా అని అనిపిస్తే ఇవి కూడా మీరు చేయొచ్చు అనమాట. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన కోర్సెస్ ఇవి. ఓకే, ఏ ఎగ్జామ్ రాస్తే ఏంటి అనేది. సో ఈ కోర్సెస్ అన్నీ 15 ఉన్నాయి చూడండి. 15 ఉన్నాయి. ఫైనల్గా
మనకు ఇవేమో 15 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇవి 12 ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా 12 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నీట్ ద్వారా 4 MBBS, BDS, BS నర్సింగ్, ఆయుష్ కోర్సెస్, ఈ 4 ఉన్నాయి. ఈ ఆయుష్ కోర్సెస్లో మరి ఇవి సపరేట్ అనమాట. ఎన్ని ఉన్నాయి ఇవి? మళ్ళీ 5 ఉన్నాయి అనమాట. సో ఇవి బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రిపేర్ అండ్ వర్క్ హార్డ్. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే నీట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నీట్ని చాలా సీరియస్గా తీసుకోండి. వెబ్సైట్ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. లేదు సార్ నేను MBBS చేయాలనుకుంటున్నా అన్నా సరే వెబ్సైట్ అయితే రాసి పెట్టుకోండి సేఫ్ జోన్లో. ఎందుకంటే కౌన్సిలింగ్ వరకు మీకు ఏది ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. కాబట్టి వెబ్సైట్ ఖచ్చితంగా అప్లై చేసి పెట్టుకోండి. అలైడ్ హెల్త్ సైన్స్ ఇంటర్ ద్వారానే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉండి మాకు అరే ఈ ఎగ్జామ్ గురించి చెప్పలేరు, ఈ ఎగ్జామ్ గురించి చెప్పలేరు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను అఫీషియల్గా నోటిఫికేషన్స్ నుంచి తీసుకొని చెప్తున్నది. ఇది ఏదో నేను ఎక్కడి నుంచో కాదు. మీరు ఒకవేళ నోటిఫికేషన్ తరోగా చదివినా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కాకపోతే నేను కొంచెం సింపుల్గా సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీట్, నెక్స్ట్ వెబ్సైట్, నెక్స్ట్ బీపీటీ. చాలామంది స్టూడెంట్స్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ ఇది. కానీ కొద్దిమంది వెబ్సైట్కి ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఈ కోర్సెస్ జాయిన్ అవుతారు. బీపీటీ, వీటికి ఫిజియోథెరపీ, ఆయుర్వేదిక్ కూడా చాలా డిమాండ్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఫిజియోథెరపీ చేసి కూడా నాకు తెలిసిన కిమ్స్ హాస్పిటల్లో ఒక ఫిజియోథెరపీ చేసిన మంత్లీ 3-4 lakhs ఎర్న్ చేస్తున్నారు. ఫిజియోథెరపీ వీళ్ళు డిఫరెంట్ ఆన్లైన్ క్లాసుల ద్వారా, జూమ్లో ఆన్లైన్ క్లాసుల ద్వారా బెంగళూరు, వేరే స్టేట్లో, వేరే కంట్రీస్ నుంచి కూడా అటెండ్ అవుతారు. మీరు మంచి నాలెడ్జ్ సంపాదిస్తే. సో ఎవ్రీ కోర్స్ మంచి డిమాండ్ ఉంటుంది, బాగా కష్టపడితే. ఇదండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ ఇక్కడ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ నీట్కి సంబంధించిన, బైపీసీకి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ఆ సిలబస్ కానీ, ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఏదైతే చెప్పానో అవి నేను వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫాలో అవుతుండండి మన ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ అండి. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ తరపు నుంచి మన తెలుగు స్టేట్స్కి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసమని ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ టార్గెట్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, గట్టిగా కష్టపడండి. మీరు అనుకున్న డ్రీమ్ నెరవేరుతారు.